అన్నింటికంటే కీలకమైన వార్త, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కాస్త ఇరాన్ వర్సెస్ అమెరికాగా మారిపోయింది. అమెరికాపై ఇరాన్ ప్రతీకారం. ఖతార్, ఇరాక్లోని యుఎస్ సైనిక స్థావరాలపై 6 క్షిపణులు వేసిరట. సమర్థంగా ఎదుర్కొన్న రక్షణ వ్యవస్థ. గగనతలాన్ని మూసేసిన ఖతార్, కువైత్. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు. ఖతార్ రాజధాని దోహాపైకి దూసుకొస్తున్న ఇరాన్ క్షిపణులు. అమెరికా మాపై ఎన్ని క్షిపణులు వేసిందో మేము కూడా అన్నే వేశాం, ఇరాన్ అంటున్నది. ఖతార్కు ముందే సమాచారం. ఇరాన్పై కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు. 15 జెట్లు, 6 ఎయిర్ బేస్ల ధ్వంసం. ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ పైన క్షిపణులు. పదుల సంఖ్యలో గార్డుల దుర్మరణం. ఫోర్డో సహా అణు కేంద్రాలపై దాడి. నేడో రేపో ఫోర్డో వద్ద గ్రౌండ్ ఆపరేషన్. క్షిపణి దాడిలో బద్దలైన ఎవిన్ జైలు. ఇరాన్ రాజకీయ ఖైదీలకు విముక్తి కల్పించాం, ఐడిఎఫ్. ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడులు. టెల్ అవీవ్ శివార్లను తాకిన బాలిస్టిక్ క్షిపణులు. ఇజ్రాయిల్లో రష్యన్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అందుకే తటస్థంగా ఉన్నాం. తనను కలిసిన ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో రష్యా అధినేత పుతిన్. విమాన సర్వీసులపైన తీవ్ర ప్రభావం. భారతీయులకు ప్రభుత్వం జాగ్రత్తలు. సో యాక్చువల్గా రష్యా ఏం చెప్పిందంటే, మీరు కనుక ఇలాగే దాడిని కొనసాగిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు, ఇరాన్కి మేము సహకరిస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు పుతిన్ ఏమంటుండ్రు రష్యా అధినేత అంటే, ఇజ్రాయిల్లో రష్యన్ మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ప్రమాదం అయ్యే అవకాశం ఉందని చెప్పి మేము సైలెంట్గా తటస్థంగా ఉంటున్నామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ కాస్త ఇరాన్ వర్సెస్ అమెరికాగా మారిపోయింది. ఎందుకంటే ట్రంప్ మొన్న ఇరాన్కి చెందిన 3 అణు కేంద్రాల మీద దాడి చేసిండు. ఫోర్డో, ఇంతాజ్ అండ్ ఇంకొక అణు కేంద్రం మీద. సో దీంతో ఇరాన్ ఎక్కడెక్కడైతే ఈ ముస్లిం ఏరియాస్లో ఉన్న అమెరికా స్థావరాలు ఉన్నాయో, ఈ ఖతార్ కంట్రీస్ ఉన్నాయి, ఖతార్ కానీ ఇరాక్ కానీ ఇట్లాంటి కంట్రీస్ మీద చుట్టూ ఉన్న కంట్రీస్లో ఉన్న అమెరికా స్థావరాల మీద అటాక్ స్టార్ట్ చేసింది. మరి ఇది ఎటువైపు వెళ్తుందన్నది చూడాలి. కానీ ఇక్కడ ఈనాడులో మాత్రం ఇగో ఫ్లాష్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అని ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఒక వార్త కనిపిస్తున్నది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ట్రూత్లో మంగళవారం వేకువజామున 3:32 పోస్ట్ చేశారు. భారత కాలమానం ప్రకారం అందరికీ అభినందనలు. ఇజ్రాయెల్ ఇరాన్లు పూర్తిగా కాల్పుల విరమణకు అంగీకరించాయి. మరో 6 గంటల్లో కాల్పుల విరమణ ప్రారంభం కానున్నది. 24 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగుస్తుంది. తొలుత ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభించబోతున్నది. అనంతరం ఇజ్రాయెల్ దాన్ని అనుసరిస్తుంది. దీంతో 12 రోజుల యుద్ధానికి ముగింపు కార్డు పడబోతున్నది. ఒక దేశం కాల్పుల విరమణ పాటించేటప్పుడు మరో దేశం శాంతి గౌరవంతో ఉండాల్సి ఉంటుంది. అంతా సజావుగానే జరుగుతుందని భావిస్తున్నా. ఇందుకోసం ఇరు దేశాలను అభినందించాలనుకుంటున్నా. ఈ యుద్ధం ఏండ్ల తరబడి కొనసాగి ఉంటే పశ్చిమాసియా నాశనం అయ్యేది. కానీ అలా జరగలేదు. ఇక ముందు కూడా అలా జరగదు అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ పోస్టుపై ఇరాన్, ఇజ్రాయెల్ వెంటనే ఇంకా స్పందించలేదట. సో యాక్చువల్గా ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఇరాన్ మీద ఎందుకు పడ్డాయంటే, ఇరాన్ అణుశక్తిగా ఎదిగే అవకాశం ఉంది. వాళ్ళు ఎదగడంతో పాటు మిగతా కంట్రీస్ అన్నింటికి కూడా వాళ్ళకి సంబంధించిన ఆయుధ సంపత్తిని ఇస్తున్నారు, సహాయం చేస్తున్నారు. దీనివల్ల ఆ పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ అండ్ అమెరికా వ్యతిరేక దేశాలు ఏ రోజైనా మమ్మల్ని మట్టుబెట్టొచ్చు అన్న ఒక దీంట్లో ఆ కంట్రీ మీద అటాక్ స్టార్ట్ చేసింది. సో మొత్తానికి శాంతి అని అంటున్నాడు. మరి చూడాలి. ఇగో లైవ్ అప్డేట్స్. ఇక్కడ ఏమైందంటే, ఇరాన్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణపై సందిగ్ధత. ముందే క్రెడిట్ తీసుకున్న ట్రంప్ అట. కానీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ తాజాగా తమ క్షిపణులతో దాడులకు దిగినట్లు పేర్కొన్న ఇజ్రాయెల్. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు ట్రంప్ ప్రకటించిన అనంతరం టెహ్రాన్ పైన దాడులు చేసినట్లు పేర్కొన్న ఇజ్రాయెల్. పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నట్టు వెల్లడి. ఇది పూర్తిగా రాలేదు, మరి చూడాలి. ట్రంప్ యంత్రాంగాన్ని ఆశ్చర్యపరిచిన కాల్పుల విరమణ ప్రకటన. ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ కుదిరిందని ట్రంప్ ప్రకటించిండు. ట్రంప్ ప్రకటన తన సొంత అడ్మినిస్ట్రేషన్లోని ఉన్నతాధికారులను ఆశ్చర్యపరిచిందట. క్లారిటీ లేదు ఇంకా. మరి ఇది యుద్ధం అయితే ఇంకా నడుస్తూనే ఉన్నది, ఇంకా అయితే ఆగలేదు. ఆగే అవకాశాలు ఉండొచ్చు.